హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాఠశాల. ఈరోజు మనం జూలై 19కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది ఈనాడు పేపర్లో చూద్దాం. నిన్న అనుకున్నాం కదా, అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు మీద చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి సీఎం గారు అటెండ్ అవబోతున్నారని ఆ న్యూస్ గురించి ఇక్కడ హైలైట్ చేశారు. ఈరోజు 2 రోజుల పాటు నిపుణులతో చర్చలు, నేడు డిక్లరేషన్ ప్రకటిస్తాం. ఎస్ఆర్ఎం గ్రీన్ హైడ్రోజన్ సదస్సు 2025లో సీఎం చంద్రబాబు వెల్లడి. ఏం చెప్పారో చూద్దాం. అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ను 2025 ప్రకటిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఇదే రోజు సమావేశమై ఏడాదిలో సాధించిన లక్ష్యాలపై సమీక్షించుకుందామన్నారు. రాష్ట్రానికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ గేమ్ చేంజర్ కాబోతుంది. దీన్ని పూర్తి సామర్థ్యంతో తక్కువ ఖర్చుతో ఎలా అందుబాటులోకి తేవాలన్నది ఇప్పుడు కీలకమైన సవాలు. 2 రోజుల ఇప్పుడు వెళ్ళారు, మాట్లాడారు, ఇవన్నీ గురించి మాట్లాడారన్నమాట. బట్ ఒక స్టెప్ అయితే ముందుకెళ్ళింది. సాంకేతికత హరిత నగరంగా అమరావతి. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు ద్వారా ఆధునిక సాంకేతిక నగరంగా అమరావతి మారుతుందని సీఎం పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో సమన్వయం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే బాధ్యత నెట్గా తీసుకోవాలి. విద్యా సంస్థలు కేవలం బోధన అంశాలకే పరిమితమయ్యాయి, అప్లికేషన్ గురించి ఆలోచించట్లేదు అని చెప్పి ఒక ఒపీనియన్ అయితే సార్ డిస్క్లైమ్ చేశారు. నెక్స్ట్, మిథున్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ అనేది నిరాకరించారు. సో ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తామంటున్నారు. బిగ్ బాస్ను నిందితుడిగా చేరుస్తారా? ఏంటో దీనికి సంబంధించి ఎలక్షన్స్కి ముందే ఒక ఒప్పందం జరిగింది, సో మీరు అరెస్ట్ చేయకూడదు అని చెప్పి బీజేపీ చెప్పిందని ఏమో, మరి దానికి ఎవిడెన్స్ లేవు. బట్ న్యూస్లో చెప్తున్నారు కదా, ప్రామినెంట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే చెప్తున్నారు. రాబోయే 5 రోజులు విస్తారంగా వర్షాలంట. పన్నులను ఎగ్గొట్టే మోసగాలను నియంత్రించలేరా? రాష్ట్రానికి ఆర్థికంగా పెద్ద సవాళ్లే ఎదురవుతున్నాయి. ఆదాయ పెంపుపై దృష్టి పెట్టండి. వాణిజ్య పన్నుల శాఖ సమీక్షలో మన మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారన్నమాట. ఇది సరే, ఇంకా ఏమంటున్నారో చూద్దాం. పదోన్నతులతో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్పై అమలుపై సమీక్ష. తెదేపాకు అశోక్ గజపతిరాజు రాజీనామా. ఇది ప్రత్యక్ష రాజకీయాలకు దూరం. గోవా గవర్నర్గా 26 బాధ్యతల స్వీకరణ. రాజుగారికి గవర్నర్గా వచ్చింది కాబట్టి అధికారికంగా పార్టీలతో కనెక్షన్ ఉండకూడదు కాబట్టి రాజీనామా చేశారు. చెత్త పన్ను వేసి వ్యర్థాల గుట్టు మిగిల్చిన జగన్, మంత్రి నారాయణ విమర్శ. నెక్స్ట్, రాగి ఇడ్లీ జొన్న ఉప్మా పార్లమెంట్లో కొత్త మెను. 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు. ఇది ఏం చెప్పడానికి అనమాట, ఇట్లా కామిక్గా రాశారు. ప్రభుత్వ పాఠశాలల ముందు ప్రవేశాలు లేవు అనే బోర్డులు రావాలని చెప్పి లోకేష్ గారు కోరుకుంటున్నారు. నాణ్యమైన విద్య అందిస్తున్నామని తల్లిదండ్రులు నమ్మకం కలిగించాలి. పెనమలూరు జడ్పీహెచ్ఎం దుర్గాభవాన్ని సన్మానించారంట మంత్రి గారు. అప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. గోదావరి మిగులు జలాలపై జగన్కు అవగాహన లేదు. ఎవరు? మన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు అంటున్నారు. 45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం నిర్మాణం. మీరు అబ్జర్వ్ చేశారా? నిన్నే షర్మిల గారు క్వశ్చన్ చేశారు. 150 ఫీట్స్ అంటే 45 మీటర్స్ అని మాట్లాడుకున్నాం. రైట్. నెక్స్ట్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు క్షమాపణ చెప్పిన మెటా. ఎందుకు చెప్పిందో ఒకసారి చూద్దాం. నటి సరోజా మృతికి నివాళులర్పిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి ఫేస్బుక్లో పెట్టిన కన్నడ సందేశాన్ని గూగుల్లో ఆంగ్లంలో చేసిన అనువాదంలో దొరికిన పొరపాటును మెటా సంస్థ అంగీకరించింది. దానికి సంబంధించి క్షమాపణ చెప్పిందనమాట. తప్పేముందండి, క్షమాపణ చెప్తే పొరపాటు జరుగుతుంటుంది. సారీ చెప్తే ఏమవుతుంది? చెప్పకుండా ఏ వరకు పోతేనే రచ్చలైతే. రష్యా మహిళలు 24 స్వర్ణభారతి ట్రస్ట్ ఆంగ్లూ స్నాతకోత్సవం. స్వర్ణభారతి ట్రస్ట్ మీకు ఐడియా ఉంది కదా, వెంకయ్య నాయుడు గారిది వాళ్ళ డాటర్ పెట్టారనమాట. ఏఎన్యు విద్యార్థికి అమెరికా పురస్కారం. నెల్లూరులో ఓఎన్జీసీ చమురు అన్వేషణ. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో. సభా సమయం సద్వినియోగం కావాలి. 21 నుంచి వర్షాకాల సమావేశాలు కాబట్టి లెక్కలోకి రాని లెక్కల కష్టం. ఉమెన్కి సంబంధించిన ఉమెన్ ఎకానమీ నుంచి ముచ్చెమటలు పంచిస్తున్న ఏసీలు. నెక్స్ట్, ఏంటి ఫ్యాక్ట్ ఇచ్చారు? దేశంలో కొంతకాలంగా కుటుంబ వివాదాలు, విడాకులు పెరుగుతున్నాయి. ఈ విడాకులే క్రైమ్ రేటుకి దారి చేస్తున్నాయి బాబు. ఇండియాలో మొత్తం 914 ఫ్యామిలీ కోర్టు పనిచేస్తున్నాయి. ఆస్తి, భరణం, పిల్లల కస్టడీ తదితరులకు త్వరగా పరిష్కరించేందుకు వీటి సంఖ్య మరింతగా పెరగాల్సి ఉంది.
అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ, గోవా, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, దమన్ దియు, లక్షద్వీప్లో అవి ఒక్కటి లేవు. మేమే కదా లేకపోతే లేవని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఆడ లేవని చెప్పి వేరే కోట్లకు వస్తుందని బాధపడాలా. ఆంధ్రప్రదేశ్లో 16 కోట్లు ఉన్నాయంట. సరే, అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ చూద్దామండి. ఏదైనా మనకు పనికొచ్చే ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఉపరితల వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రపంచ దేశాలు హరిత ఇంధనం వైపు అడుగులు వేస్తున్నాయి. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ తేవాలన్నది కేంద్రం లక్ష్యం. రాష్ట్రంలో సౌర, పవన పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు ఏమంటున్నారు దీన్ని? PSP ఉత్పత్తుల ఎగుమతులకు, పోర్ట్లు, గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన నీరు పుష్కలంగా ఉండడం అనుకూలం. ఈ కారణంగా 160 గిగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటుకు వీలుగా పాలసీని తీసుకొచ్చాం. దీని ద్వారా రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇతర రాష్ట్రాల్లో కొన్ని అంశాల్లో ప్రతికూలతలు, కొన్ని అంశాల్లో అనుకూలతలు కూడా ఉన్నాయి అంటున్నారు. లాజిస్టిక్ హబ్గా రాష్ట్రం. చూసారా ఈ స్టేట్మెంట్? గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా వంటి ఉత్పత్తులు ఎగుమతులు చేసేందుకు మనకు పోర్టు సదుపాయాలు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఏర్పాటు చేస్తాం. దీంతో లాజిస్టిక్ హబ్గా రాష్ట్రం ఏమవుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ, వెబ్క్యాప్ల భాగస్వామ్యంతో విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటవుతోంది. గ్రీన్కో, హీరో ఫ్యూచర్స్, గ్రీన్ ఎనర్జీ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి అని చెప్పారు. ఎరువులు పోయి అమ్మోనియా వచ్చింది. 1983లో తెదేపా హయాంలో కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్ ఎరువుల తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. అప్పుడు అదే యూనిట్ను టేకోవర్ చేసి అమ్మోనియా తయారీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినట్టు గ్రీన్కో తెలిపింది. మార్పు ఎలా ఉంటుందనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి చంద్రబాబు గారు ఆ ఎగ్జాంపుల్ని ఉటంకిస్తున్నారు. టీఆర్ఎఫ్పై ఉగ్ర ముద్ర. అమెరికా కీలక నిర్ణయం. పహల్గాం దాడికి తెగబడింది ఆ ముష్కర మూకే. లష్కరే ముసుగు సంస్థగా దీన్ని పేర్కొన్న అగ్రరాజ్యం స్వాగతించిన భారత్. ఏంటో చూద్దాం. పహల్గాం దాడికి సంబంధించి అమెరికా కీలకమైన నిర్ణయం తీసుకుంది. అది మారణ హోమానికి తెగబడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ను ఉగ్రవాది సంస్థగా గుర్తించింది. టీఆర్ఎఫ్ను పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసిన లష్కరే తోయిబా ముసుగు సంస్థగా అమెరికా విదేశాంగ మంత్రి పేర్కొన్నారన్నమాట. అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడుకునేందుకు, ఉగ్రవాదంపై పోరాటానికి, పహల్గాం దాడికి న్యాయం చేకూర్చడానికి దేశాధ్యక్షుడు ట్రంప్ పిలుపిచ్చారు. అందులో భాగంగానే టీఆర్ఎఫ్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా అంటే FTOగా ప్రత్యేక ముద్రపడిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అంటే SDGTగా గుర్తిస్తున్న ఉగ్రవాదంపై పోరులో వాషింగ్టన్ నిబద్ధతకు ఈ చర్యలు నిదర్శనం అని రూబియో తెలిపారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్లో సాధారణ పౌరులపై చోటు చేసుకున్న అతిపెద్ద దాడి పహల్గాం ఘటన అని ఆయన గుర్తు చేశారు. భారత భద్రతా దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని గుర్తు చేశారు. మొత్తానికి టీఆర్ఎఫ్ అనేదాన్ని మన వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారంటే క్లారిటీ వచ్చింది కదా. టీఆర్ఎఫ్పై అమెరికా ఉగ్రముద్ర వేయడాన్ని భారత్ హర్షించింది. ఉగ్రవాదంపై పోరులో ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య బలమైన సహకారానికి మరో నిదర్శనమనింది. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రమూ సహించకూడదు అని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటంలో అంతర్జాతీయ భాగస్వామ్యంతో కలిసి ముందుకెళ్తామని చెప్పింది. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ గారు కూడా ఇదే మాటని చెప్పారన్నమాట. పాక్ పుట్టించిన సంస్థే ఈ టీఆర్ఎఫ్. సరే, ఇంకా ఏమన్నారో చూద్దాం. మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ. తెలుగు భాషా వికాసంపై లఘు చిత్ర, చలనచిత్ర పోటీలు అన్నమాట. విజయవాడలో లూలు మాల్, హైదరాబాద్ కూకట్పల్లి ఉంది కదా, ఇంతకుముందు విశాఖకు రావాలన్నారు, మరి విజయవాడ, తిరుపతి కూడా పెడతామంటున్నారు కదా. మా భావన వెంటాడుతున్న భాజపా ప్రభుత్వం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన బావ రాబర్ట్ వాదాని ఈడీ కేసులు విధించిన దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఆర్జేడీలకు సొంత కుటుంబాలే ముఖ్యం. బీహార్లో ప్రధాని మోదీ చెప్తున్నారు. సరే, ఇంకా ఏమంటున్నారు. బెంగళూరులో టీఎంసీ గూండా ట్యాక్స్. పుట్టిననాడు బుగ్గేల్ తనయుడు అరెస్ట్ అంటే. పార్లమెంటు వ్యూహంపై కేంద్ర మంత్రులు చర్చ. ఏం మాట్లాడాలి ఏందని అజెండా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారన్నమాట. వాళ్ళు మాట్లాడిన దానికి మరి కేంద్ర మంత్రులు కూడా డిఫెండ్ చేసుకోవాలి కదా దానికి సంబంధించి.
ఒకసారి చూడండి. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కుమారుడు చైతన్య బఘెల్ ఆయన పుట్టినరోజు నాడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిన ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కొత్తగా ఆధారాలు దొరికే అవకాశం ఉందని సమాచారంతో మళ్ళీ అరెస్ట్ చేశారనమాట. ఢిల్లీలోని 45 పాఠశాలకు బాంబు బెదిరింపులంట. లాలూపై విచారణ నిలిపివేతకు సుప్రీం నిరాకరణ. సో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తామని చెప్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి మసూద్ అజర్ చాడా అని క్వశ్చన్ చేస్తున్నారు. మన ఏం సినిమా ఖడ్గం సినిమాలో కూడా ఈయన రెఫరెన్స్ తీసుంటారు చూడండి. నిజంగా ఆ మూవీ కూడా ఇప్పటికీ వేసిన ఎప్పుడు ఆగస్ట్ 15కి జర్నీలో వస్తుంది కదా, ఇట్స్ స్టిల్ ఈ రోజుకి కంటెంపరీగా ఉంటుంది కదా. ఎంత బ్యూటిఫుల్గా పెట్టారు కృష్ణవంశీ. మన వాళ్ళు టాలెంటెడ్ అండి బాబు. పర్యాటక ప్రాంతాల్లో ఉగ్రనేత మకాం కదలికలపై భారత్ నిఘా వర్గాల కన్ను. చూద్దాం. విమాన ప్రమాద ఘటన 500 కోట్లతో టాటా ట్రస్ట్. సుప్రీం తలుపు తట్టిన జస్టిస్ యశ్వంత్ వర్మ. ఈయనని సెన్సూర్ మోషన్ పెట్టి ఇంపీచ్ చేయాలి అంటున్నారు కదా. ఒకటండి గుర్తుపెట్టుకోండి, ఇంపీచ్మెంట్ అనేది కేవలం ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది మన కాన్స్టిట్యూషన్లో. కానీ దీనికి అన్ని ఇంపీచ్మెంట్ అంటున్నారు కానీ బట్ అది ఇంపీచ్మెంట్ కాదు, అది సెన్సూర్ మోషన్కి ఇంకొక స్టెప్ అహెడ్. దానికి ఏ పేరు పెట్టలేదు. గుర్తింపు లేని పార్టీల ఆదాయంలో 223% వృద్ధి. ఏడీఆర్ అధ్యయనం వెల్లడి. ఇవి రాయాలండి మనము, మన వాటి సే పోలిటీ ఆన్సర్స్ ఇవి రాస్తే బాగుంటుంది. దేశంలో ఎన్నికల సంఘం రికార్డులో నమోదైనప్పటికీ గుర్తింపు లేని రాజకీయ పార్టీల ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 223% వృద్ధి చెందిందని ఏడీఆర్ నమోదు చేసిందన్నమాట. భారతీయ నేషనల్ జనతా దళ్ దీనికి ఎవరెవరికి ఎంత వచ్చిందని మాట్లాడుతుంది. ఎవరికి రాదండి, ఎవరికైనా వస్తుంది. ఏకే ఆంటనీతో రాహుల్ భేటీ. కాంగ్రెస్ సీనియర్ నేత, రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటనీ. మీకు గుర్తుంటే మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా ఈయన ఉన్నారు. ఉమెన్ చాందీకి నివాళి. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ఆయన చనిపోయారు కదా, దానికి సంబంధించి. పాత నేరాల చిట్టా విప్పితేనే బెయిల్, హైకోర్టులకు సుప్రీం ఆదేశం. ఇంకా ట్రంప్కు దీర్ఘకాలిక సిరల సమస్య. వెయిన్స్ చేతిలో 160 రూపాయల బిడ్డతో రష్యన్ మహిళ అదృశ్యం. బాబు, ఈ దేశం దాటలేని సుప్రీంకోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు. సింధూర్ దెబ్బకు నేటికి కోలుకోలేని పాక్. పేదలపై ఫీజులు భారతం పడకుండా ఉన్న పథకాలేంటి? ఎవరిని? బీసీఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఇండియా బార్ ఎగ్జామినేషన్, బీసీఐ అంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్, వాళ్ళని క్వశ్చన్ చేసింది. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కదా, లాయర్స్కి ఎంట్రన్స్ టెస్ట్ పెడుతుంది, అందుకని క్వశ్చన్ చేసింది. నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయి? ప్రతిభలు మనకు కావాల్సిన ఛార్జ్ షీట్ వేశాక వైకాపా నేతలని ఎండగట్టింది. అప్పుడు ఎవిడెన్స్ దొరుకుతుంది కాబట్టి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ చారిత్రాత్మక సంతకం చల్లపల్లి కోట. ఇక్కడండి ఇది చల్లపల్లి రాజావారి కోట అంట. రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పదిలిపరుచుకున్న చల్లపల్లి రాజావారి కోట రాజసం ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. దేవరకోట సంస్థానానికి రాజధానిగా వెలిగిన చల్లపల్లి గ్రామంలో ఈ వారసత్వ సంపద నాటి సాంప్రదాయానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుందంట. విజయవాడకి 60 కిలోమీటర్ల దూరంగా ఉందంట. ఎవరైనా వీలైతే ట్రై చేయండి. పంచాయతీలకు పునర్వర్గీకరణకు ముందడుగు. గ్రేడ్లు 3కు తగ్గింపు. మరో ప్రత్యేక గ్రేడ్ ఏర్పాటుకు ప్రతిపాదన. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 స్పెషల్ గ్రేడ్ ఇస్తున్నారు. వర్షాకాలం మారుతోంది. నైరుతిపై వాతావరణ మార్పుల ప్రభావం. పెరుగుతున్న ఋతుపవనాల వ్యవధి. 70% వర్షం నైరుతిలోనే వస్తుంది, అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది అని చెప్తున్నారు. సరే, పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోకండి. రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత ప్రదర్శించండి. రాయలసీమ ఎత్తిపోత పథకం ఉంది దానికి. చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. నిన్న పార్టీ మీటింగ్ జరిగింది కదా, దాంట్లో చెప్తున్నారు అన్నమాట. సైబర్ నేరాల నియంత్రణకు చట్ట సవరణ. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు. అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ నిర్ణయం. గత ఏడాది 30,000 కోట్ల దోపిడీ జరిగిందని ఆందోళన. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ప్రభుత్వానికి కమిటీ ఏమేమి సిఫారసు వచ్చిందో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. నెక్స్ట్ పేదలకు నివాస యోగ్యం. చురుగ్గా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ. ఇప్పటి వరకు 1.17 లక్షల దరఖాస్తు. హౌసింగ్ ఎప్పుడు ప్రతిపక్షాలకు ఒక వెపనే అండి. ప్రిన్సిపల్ మందలించారని రైలు కింద పడి బాబోయ్ భీకర కాల్పులు అంట. 6 మావోయిస్టులు మృతి. డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పటికి నిర్మిస్తారు? మీరు చెప్పిన సమయానికి అవుతుందా? నిధులున్నా ఎందుకు బిల్డింగు?
పోలవరంపై కేంద్ర జలశక్తి కార్యదర్శి సమీక్షించారు. రక్షణ వ్యవస్థలోకి ఐఎన్ఎస్ విస్తార్ మరో మైలురాయి. సాంకేతిక నైపుణ్యంతో మెరుగైన సేవలు. నెక్స్ట్ అంతర్జాతీయ హిస్టరీ ఒలింపియాడ్కి విశాఖ విద్యార్థి. కంగ్రాచులేషన్స్ చెప్దాం. పాపం ఈయన చనిపోయారంటే కనిపిస్తుంది, బాగా మాట్లాడేవారు తెలియనేసి. అమరావతిని ఆదర్శ హరిత రాజధానిగా తీర్చిదిద్దాం. A19గా పేరుని కిట్టు అంటాం. పేరు నాని గారి వాళ్ళ కొడుకు. మచిలీపట్నంలో హోంమంత్రి పర్యటనలో గలాట. ఆపరేషన్ బుడమేరు ఆదిలోనే వదిలేశారు. కాగితాలు దాటిన ఆక్రమణ తొలగింపు. ఎంక్రోచ్మెంట్స్ అది విజయవాడ లాంటి సిటీస్లో, అందులోనూ టీడీపీ స్ట్రాంగ్గా ఉన్న ఏరియాలు. మోర్ ఓవర్ అర్బన్ అంటే మున్సిపల్ లెవెల్లో అంటే అందరూ వాళ్ళే ఉంటారు. అవుతాయండి అసలు ఎంక్రోచ్మెంట్స్ చేయగలరా? చూద్దాం, ఏమో చెప్తున్నారు కదా, అందుకే అంటున్నారు ఆదిలోనే వదిలేశారు అంటున్నారు. నెక్స్ట్ ఉప్పాడ తీరంలో కోత నివారణకు శాశ్వత చర్యలు. పవన్ కళ్యాణ్ గారు కోస్టల్ ఎరోషన్ గురించి మాట్లాడుతున్నారు. సింగిల్ మేజర్ సబ్జెక్టులోకి మారేందుకు దరఖాస్తు జగన్ది క్రూరమైన మనస్తత్వం. ట్రక్కుల పరిశ్రమను ఏపీలో నెలకొల్పింది. ఆనంద్ మహీంద్రాకు లోకేష్ వినతి. నిన్న మరి ఏంటో ట్వీట్ కూడా చేశారు అని చెప్పి అంటున్నారు కదా, చూద్దాం, మేబీ రేపు పేపర్లో ఏమైనా వస్తుందేమో, అది మాట్లాడదాం. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ డైరెక్టర్గా రొనాల్డ్ రాస్. యూరోప్లో ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరణ. నెక్స్ట్ ఇంకేమన్నారు, పేదల భవితకు బంగారు బాట P4. అలాగే అమరావతి డిస్ట్రిక్ట్ ఎడిషన్ తీసుకున్నారు. డిస్ట్రిక్ట్ ఎడిషన్ మ్యాక్సిమం అవే ఉంటాయండి న్యూస్. అన్ని చర్యలు తీసుకుంటాం నిమిషప్రియం రక్షించేందుకు సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. రైలు ఢీకొని 3 ఏనుగుల మృతి అంట పశ్చిమ బెంగాల్లో ఘటన. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్, దీని కింద ఇలాంటి రాయొచ్చండి. అలా రాయొచ్చు కాదు, కానీ ఇలాంటివి చూసిన చాలా బాధ అనిపిస్తుంది. పాపం వాటికి ఏం తెలుస్తుంది. నేటి ఇండియా కూటమి భేటీకి టీఎంసీ హాజరు కావటం లేదన్న యాప్ అయిపోయింది. ఒక రైతరు ఇంకొకరు హాజరు గారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు కాలికి నిఘా యంత్రం. ఆయన కదలికలను పర్యవేక్షించాలని న్యాయస్థానం ఆదేశం. వామ్మో, బోల్సనారోకి సంబంధించి అన్నమాట. ఏంటి 2022లో వామపక్ష నేత లూయి ఈ విజయం సాధించినప్పుడు ఆ ఎన్నికలు రద్దు చేసి తిరుగుబాటు చేసేందుకు కుట్ర పన్నారని చెప్పి బోల్సనారో మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల పర్వంలో ఇదొకటి అన్నమాట. అభిశంసన తీర్మానంపై సంతకాలు చేస్తాం. జయరాం రమేష్ ఎందుకన్నారు? సెన్సూర్ మోషన్ చూసారా, ఇక్కడ ఇంపీచ్మెంట్ తొలగింపు ప్రక్రియ అట్లా చెప్పలేదు. సెన్సూర్ మోషన్ని తెలుగులో అభిశంసన తీర్మానం అంటారు. దీని మీద ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంటే ఇనిషియేట్ చేసింది. ఇప్పుడు దానికి కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తుంది. మహారాష్ట్రలోని ఇస్లాంపూర్ ఇక ఈశ్వర్పూర్ అంట పేరు మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు. రష్యా సైనికులపై విష ప్రయోగం. ఎవరు? రష్యా సైనికులపై. ఉక్రెయినే కదా ఇంకా. 2 సీఎంలు అరెస్ట్ చేసిన అధికారి రాజీనామా. ఎవరు ఆ సీఎంలు అరెస్ట్ చేసింది అంటే పర్యవేక్షించిన మాజీ ఈడీ అధికారి కపిల్ రాజ్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారంట. 2004 మార్చి 21న అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. గాజా క్యాథలిక్ చర్చిపై దాడి తప్పే, ట్రంప్నకు నెతన్యాహు సంజాయిషి. ఇదే మరీ కామెడీగా ఉంటాయి కొన్ని చెప్తుంటే మనది. దేశంలో 9% అదనంగా వర్షపాతం, మాన్సూన్ బాగుంది అని చెప్తున్నారు. బెట్టింగ్లపై నిషేధం కోరిన వాద్యాలన్నీ సుప్రీంకోర్టుకు. అన్నీ కలిసికట్టుగా చేసి ఒక న్యూస్ ఇస్తుందమ్మా దేశినప్పుడు సుప్రీంకోర్టు. తిరోగమన ఆచారాల నుంచి మహిళలకు స్వేచ్ఛనిద్దాం. ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్. గ్రేట్ కదండి. అయినా వీళ్ళు అంటున్నారు కానీ ఉమెన్కి సరైన ఫ్రీడమ్ ఇవ్వరు, అది ఇది అని సనాతనలు. అన్నిటికన్నా నాకు తెలిసినందుకు మై పర్సనల్ ఒపీనియన్ అయితే అన్ని దేశాలు దీంట్లో కంపేర్ చేసినా మన ఇండియన్ ఉమెన్ చాలా సాక్రెంట్గా మన వాళ్ళు చూస్తారు. ఆ రెస్పెక్ట్ ఇంకా ఉంది అని నా నమ్మకం. కొంతమంది ఉంటారు, వాళ్ళు మనం ఏం చేయలేము, కానీ మనకైతే మన దేశంలో చాలా గొప్ప గౌరవాన్ని దక్కుతుంది. మధుర కృష్ణాలయం రాజ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశం. చూద్దాం మరి మధుర, జ్ఞానవాపసి, అలాగే వారణాసి దగ్గర ఏం మాట్లాడతారు. రైతు నుంచి ₹1 కోటి లంచం డిమాండ్. నార్కోటిక్ అధికారి అరెస్ట్.
అసలు బుద్ధుందా అండి? ఇంకంటే బాగుండదు గానీ, రైతు నుంచి ₹1,00,00,000 లంచమా? ఏంటండి ఆయనేమైనా రైతు అనుకున్నారా? లేకపోతే ఏమన్నా అనుకున్నారా? హ్మ్. యూవి ద్వంద్వ ప్రమాణాలు. రష్యా ఇంధన సరఫరాలపై ఆంక్షలకు భారత్ స్పందన. ఏకపక్షంగా విధించే ఆంక్షలను తాము సమర్థించబోమని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఐరోపా సమాజానికి స్పష్టం చేసింది. రష్యా గ్యాస్, చమురు వ్యాపారాన్ని దెబ్బతీస్తామనే EU హెచ్చరికలపై భారత్ వెంటనే స్పందించింది. EU తన ప్రకటనలో భారత్లోని వాడినా చమురు శుద్ధ కేంద్రాన్ని ప్రస్తావించింది. ఈ రిఫైనరీలో రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ ఇంధన సంస్థ ప్రధాన వాటాదారు. దేశ పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చేలా ఇంధన భద్రత కల్పించాల్సిన బాధ్యత భారత్కు ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి అధికార ప్రతినిధి తెలిపారు. తన సొంత ఇంధన అవసరాలకు ఒక విధంగా, ఇతరుల అవసరాల పట్ల మరో విధంగా వ్యవహరించడం యూకి తగదు అని పేర్కొన్నారు. లా ఎన్ఫోర్స్మెంట్ శిక్షణ కేంద్రంలో పేలుడు, అమెరికాలో 3 మృతి. చంగూర్ బాబా రెడ్ డైరీలో నేతల పేర్లు ఈడీ నిఘా. చట్టవిరుద్ధంగా మత మార్పులకు పాల్పడ్డారని చెప్పి ఈయన మీద అభియోగాలన్నమాట. జార్ఖండ్లో కొనసాగుతున్న మావోయిస్టుల వేట. మసూద్ నిన్న అనుకున్నాం కదా, ఆయనకు సంబంధించి ట్రంప్ నిధుల కోత నిర్ణయానికి అమెరికా చట్టసభల ఆమోదం. పెట్టుకోండి. పీకే పక్కటంకు గాయమంట. సినిమా న్యూస్. నెక్స్ట్ గర్జించిన రిలయన్స్ ఫండ్ స్థానంలో స్కీమ్ పథకాలకు కొత్త వర్గీకరణ మరింత స్పష్టత కోసమే. ఎవరిది? సెబీ చెప్తుంది. ఇంకంటే స్కీమ్ అని చెప్తారు, ఫండ్ అని చెప్పారు. ఇది గుర్తుండాలి. స్కీమ్ అంటే తెలుగులో ఏంటండి? పథకం. ఫండ్ అంటే నిధులు. నిధులు కాదు, పథకం అని చెప్తున్నారు. నెక్స్ట్ భారత్ తొలి భూ అయస్కాంత రీసైక్లింగ్ యూనిట్ జర్మనీ సంస్థతో బ్యాటెక్స్ ఎనర్జీస్ ఒప్పందం. బ్యాటరీ రీసైక్లింగ్ సేవల సంస్థ అయిన బ్యాటెక్స్ ఎనర్జీస్ మన దేశంలో తొలిసారిగా అరుదైన భూ అయస్కాంతాల రీసైక్లింగ్, రిఫైనింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనుందంట. దానికి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. జాతీయ భద్రత దృష్ట్యాని భారత వాహనాలపై పన్నులు అమెరికా చెబుతుంది. ఏం భద్రత అండి బాబు? అమెరికాతో చర్చల్లో భారత్ జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై రాజన్ చెప్తున్నారు. రఘురామ్ రాజన్, రాష్ట్ర RBI గవర్నర్. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చించే సమయంలో భారత్ చాలా తెలివిగా, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఈయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమన్నారు. భారత ఆర్థిక వృద్ధి 6-7% శ్రేణిలో ఉండొచ్చని, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల ప్రభావం వృద్ధిపై చాలా తక్కువగానే ఉంటుందని అన్నారు. వాషింగ్టన్లో ఈ వారం భారత్ బృందం 5వ దశ చర్యలు చేపట్టిన సంగతి తెలిసింది. PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే, వ్యవసాయం వంటి రంగాల్లో ప్రతి దేశం తన ఉత్పత్తిదారులకు సబ్సిడీలు ఇస్తూ ఉంటుంది. అవును, ఇండియా కూడా ఇందుకే ఇస్తుంది. మన ఉత్పత్తిదారులు వారితో పోలిస్తే తక్కువగానే ఉండొచ్చు, సబ్సిడీలు తక్కువగా తీసుకుండొచ్చు. అయితే ఇతర దేశాలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులు మన దేశంలోకి వచ్చినప్పుడు వారికి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. కాబట్టి వాణిజ్య చర్చల సమయంలో ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. కావాలంటే ఈ రంగంలో విలువ జోడింపు ఉత్పత్తిలో అభివృద్ధి చెందిన దేశాల నుంచి మరింత FDIను ప్రోత్సహించవచ్చు. అంటే ఫుడ్ ప్రాసెసింగ్స్ ఇలాంటి వాటిలో. తద్వారా మన పాల ఉత్పత్తులు, పాల పొడి, చీజ్ వంటి వాటిని మెరుగుపరుచుకుంటే అది పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనమే కలిగిస్తుంది. ఇతర దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల విషయంలో మన భారత అధికారులు తెలివిగా చర్చలు చేపట్టాలి. వాణిజ్య ఉద్రిక్తతలు అటు ఎగుమతులు, ఇటు పెట్టుబడుల పరంగా ప్రతికూలతలను తెచ్చిపెడతాయి. అమెరికా వంటి దేశాలను ప్రత్యామ్నాయ మార్గంగా భారత్ చూసినప్పుడు గొప్ప అవకాశాలు కలుగుతాయి. భారత్తో పోలిస్తే చైనా, ఆసియా దేశాలపై టారిఫ్ అధికంగా ఉంటే మాత్రం అది భారత్లో తయారీ అవకాశాలను తెచ్చిపెడుతుంది. అమెరికాకు భారత్ తయారీ ఎగుమతులు మరీ భారీగా ఏమీ లేవు. భారత్పై ఆ విషయంలో టారిఫ్లు అధికంగా ఉన్నా మనకు పెద్దగా నష్టమేమీ లేదు. టారిఫ్ల విషయంలో కొన్ని అంశాలపై భారత్ మరీ రక్షణాత్మకంగా వ్యవహరిస్తోంది. దానిని సడలించవచ్చు అంటున్నారన్నమాట. నిర్మాణ రంగంలో ఏమి తీసుకొస్తారంట. ఫండ్ వ్యాపారంలోకి ది వెల్త్ కంపెనీ. నెక్స్ట్ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు ఈ తరం ఇచ్చారు. చూడండి. ప్రతిభ నిలిచి గెలిచిన పృథ్వీ, ఓడించిన గౌరీ. హిస్టరీ గురించి అన్నమాట ఒక అప్డేట్. ఒకసారి వీలైతే ఎమర్జెన్సీ దీని గురించి మాట్లాడి చదివి తర్వాత ఈ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ జూలై 19th కదా, కాబట్టి ఒక్కసారి చూడండి. సరేనా? 1916
ఇదిగో 1916 జూలై 19 బ్యాంకుల జాతీయకరణ జరిగింది కాబట్టి. అనుమానాలకు తావు లేకుండా ఓటర్ జాబితా పరిశీలన. ఆది కర్మయోగిపై అవగాహన కార్యక్రమం. గిరిజనుల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగిపై అవగాహన కార్యక్రమాన్ని వీళ్ళు ఇచ్చారనమాట. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే అది గిరిజనుల కోసం ప్రవేశపెట్టారు అని చెప్పి నేర్చుకోవాలి. ఆదివాసీ మహిళలకు సాహా చట్టం ఒక ఆయుధం. ఏంటి సాహా చట్టం అని చెప్తున్నారు? ఆదివాసీ గిరిజన మహిళలకు సమాచార హక్కు చట్టం. నిరక్షరాస్యత వల్ల గిరిజన ప్రాంతంలోని మహిళలు ప్రభుత్వాలు వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, హక్కుల గురించి తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ చురుకైన మహిళలను గుర్తించి సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళు ప్రశ్నించే తత్వం పెరుగుతుంది అని చెప్పి అన్నారనమాట. నెక్స్ట్, ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల దశ తిరుగుతప్ప. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్, విశాఖ ఉక్కు కర్మాగారాలపై డిఎఫ్ఐ ధర్నా. విశాఖ ఉక్కు కర్మాగారాలపై అంట. నెక్స్ట్ మనకు వచ్చేసి దారులే ఏరులే. నిన్న వర్షం గురించి ఆర్టికల్ రాశారు. అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీకి 7 ఏళ్ళుగా జీతాలు. ఓకే అండి, ఇవన్నీ రెగ్యులర్ న్యూస్ కాబట్టి ఇక్కడతో మనం వైండప్ చేద్దాం. 19th జూలైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. రేపు 20 జూలై కరెంట్ అఫైర్స్లో మళ్ళీ చూద్దాము. ఇప్పటి వరకు మన ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.